ఏంటి ట్రెండ్ ఏది అదే ఇలాగా అదే కామెంట్లు అవి? అవును. సో కానీ ఇప్పుడు అంతా పాజిటివ్ అయిపోయింది కదా సార్. అవునులే. ఎండ్కి పాజిటివ్ గెలుస్తుందని నాకు అది ప్రూవ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. గ్రేట్, రియల్లీ గ్రేట్. 100% నీకు విన్నింగ్ మూమెంట్స్ స్టార్ట్ అయ్యాయని అనిపిస్తుంది నాకు పర్సనల్ గా. ఆ రియల్ విన్ నేను ఎప్పుడు తీసుకుంటానంటే ఈ నెగిటివ్ వాళ్ళు కూడా పాజిటివ్ వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పాజిటివ్ అయిపోతే దెన్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. బట్ ఇప్పుడు నెగిటివ్ కి పాజిటివ్ కి పెద్ద తేడా ఉండదు. అవును, ఇద్దరికి నీ మీదే కాన్సన్ట్రేషన్ ఉంది. అవునవును, అది నీ విన్ను. అవును సార్. ఇప్పుడు నెగిటివ్ కామెంట్ పెట్టేవాడు కూడా నువ్వు ఇందాక చెప్పినట్టు కష్టపడి నీ మీద కోపంతో అవును పెట్టడానికి ఎంత ఓపిక కావాలి, అవును సార్, టైం స్పెండ్ చేయాలి. అవును. సో పాజిటివ్ పీపుల్ కన్నా వాళ్ళే ఎక్కువ నీకు హెల్ప్. అవును సార్, నెగిటివ్ పీపులే. కరెక్టే. కానీ వాళ్ళ ఉండకుండా ఉండాలని నేను కోరుకుంటాను, ఎందుకంటే వాళ్ళకు కూడా మంచిది కాదు. ఇప్పుడు మీ ఇప్పుడు నార్మల్ గా మీ ఫాదర్ కెరీర్ మొత్తం అంతా చూసావు కదా, నేను ఇలా ఉండకూడదు అని అనిపించిన పాయింట్ ఏదైనా ఉందా నీకు? ఉంది సార్. ఏంటది? ఆయన హెల్ప్ చేస్తారు చాలా, అస్సలు చెప్పుకోరు. అది చెప్పుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఈ జనరేషన్ లో మా ఫాదర్ ని ఎవరైనా బుల్లితెర మెగాస్టార్ అంటే కొంతమంది తీసుకోలేరు. బికాస్ కొడుగ్గా నేను చూస్తున్నాను, ఆయనతో పాటు ట్రావెల్ చేసిన మీరు చూస్తున్నారు. అంటే ఇప్పుడు మీ జనరేషన్, మా డాడీ జనరేషన్ వాళ్ళందరికీ ఆయన తెలుసు ఎందుకు బుల్లితెర మెగాస్టార్ అనేది ఏంటనేది. ఆయన ఇప్పుడు కరోనా టైంలో సార్ ఒక గేమ్ షో, స్మార్ట్ జోడీ అని ఒక గేమ్ షోలో మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు విన్ అయ్యారు. 25 lakhs వచ్చేది. దాంట్లో సగం అమౌంట్ హీ గేవ్ టు కరోనా పీపుల్. బట్ ఒక్క చోట ప్రచారం చేయలేదు అది. అలాంటివి మా డాడీ ఎన్నో చేశారు. ఆయన ఒక సీరియల్ తీస్తే దాంట్లో ఎంతో మంది పనిచేస్తారు. ఒక 100 నుంచి 200, 300 మంది దాకా పనిచేస్తారు ఒక సీరియల్ యూనిట్ అంతా. సో వాళ్ళందరూ డిపెండెంట్ ఆన్ మై ఫాదర్. అంటే ఆ సీరియల్ నుంచి వచ్చే డబ్బుల మీద. అంతేగా. ఒక్క పర్సన్ పనిచేస్తే ఆ ఒక్క పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటారు. సో ఇండైరెక్ట్ గా చూసుకుంటే 1000 people దాకా ఒక సీరియల్లో ఉంటుంది. అలాంటిది మై ఫాదర్ డస్ 3 serials ప్రొడ్యూస్ ఒక సంవత్సరంలో. హీ సైమల్టేనియస్ గా ఆల్ ద 25 years ఇన్ హిస్ టీవీ ఇండస్ట్రీ 3 serials ఆల్వేస్ హీ ఈస్ బీన్ ప్రొడ్యూసింగ్. సో అలాంటి ఆయన కింద పనిచేసే వాళ్ళందరికీ కూడా హీఈస్ ఆల్వేస్ దేర్ అనమాట. ఒకవేళ ఆ సీరియల్ ఆగిపోయింది, అందులో ఎవరికైనా అవసరం ఉంది అంటే ఒక మెసేజ్ అవే మా డాడీ వాళ్ళందరికీ. కరోనా టైంలో కూడా మా ఎంప్లాయీస్ అందరినీ హీ టుక్ కేర్ ఆఫ్. అండ్ ఆయన ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా ఆయనకు తోచిన సాయం ఆయన చేసే పరిస్థితులు లేకపోయినా చేసేసి ఉన్నారు. సో నాట్ జస్ట్ ఫర్ హిస్ హార్డ్ వర్క్. ఆయన పని రాక్షసుడు, పని చేస్తానే ఉంటాడు, డబ్బులు పట్టించుకోడు, హెల్ప్ చేస్తాడు. ఇవన్నీ నీకు నచ్చలేదు? పని రాక్షసుడు ఫుల్ హ్యాపీ సార్, హెల్పింగ్ నేచర్ హ్యాపీ సార్. కానీ ఓన్లీ పని రాక్షసుడు హెల్పింగ్ నేచర్ చేసుకుంటూ పోయి మూడోది పబ్లిక్ అది ఎలాగా ఉండాలి అనేది చూసుకోలేదు కాబట్టి అది ఒకటి బ్యాడ్ హ్యాబిట్ అంటాను. ఓకే, అంటే చేసేది కొంచెం ఓపెన్ గా చేస్తే ఆయన హెల్ప్ కరోనాది ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఖమ్మంకి వెళ్ళి చేసింది కూడా ఎందుకు చేశానంటే నేను ఇచ్చిన వాళ్ళకి 10 రోజులే సరిపోతాయి, కానీ నాది చూసి ఇన్స్పైర్ అవుతారు. ఆ 10 రోజుల తర్వాత ఏంటనేది ఎవరికైనా ఆలోచన వస్తే వాళ్ళ తగిన సహాయం కూడా వాళ్ళు వచ్చి చేస్తారు. కానీ నేను చేసింది చెప్పకపోతే వాళ్ళ 10 రోజుల తర్వాత వేరే ఇంకొకరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా రాకపోవచ్చు. కరెక్ట్. ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తారు. ఇప్పుడు నేను మహేష్ బాబు గారిని ఆయన ఎన్నో సర్జరీలు చేశారు, అది మైండ్ లో పెట్టుకొని నేను చేయాలని ఫిక్స్ అయ్యి చేస్తున్నాను నేను. యాక్చువల్ గా నాకు అట్లా మా ఫాదర్ నుంచి నాకు డబ్బు మీద ఏమంటారు, అది డబ్బుతో బతకాలి అనేది అది లేదు. నాకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇన్ఫాక్ట్ ఎంత లేదంటే ఒకసారి నేను చాలాసార్లు బిఫోర్ కమింగ్ టు ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ నా సర్కిల్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా, బికాస్ ఐఎమ్ సన్ ఆఫ్ ఎ సెలబ్రిటీ, ఆ స్పాట్ లైట్ ఉండేది ఎక్కడ వెళ్ళినా. అండ్ కొన్నిసార్లు కొంతమందితో నాకు కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయినాయి, మీ ఫాదర్ లేకుండా నువ్వు నథింగ్ అది ఇది అని. 100% నేను మా డాడీ లేకపోతే జీరో. ఐ అగ్రీ. అండ్ ఐ ఫీల్ ఐ టేక్ ప్రైడ్ అండ్ ప్రౌడ్ దట్ ఐ ఆమ్ హిస్ సన్. ఆఫ్ కోర్స్. అండ్ నాకుగా పేరు కంటే ఆయన కొడుకుగా నాకు పేరు వస్తేనే హ్యాపీ నాకు. బట్ ఆ టైంలో నాకు వెన్ ఐ వాజ్ బిఫోర్ ఇండస్ట్రీలో అప్పుడు నాకున్న మైండ్ సెట్ కి నేను కొంతమంది అంటే నేను తీసుకోలేకపోయాను, ఇది ట్రోల్ అవ్వక ముందు ఇది. సో నేను ఏం చేసుకున్నాను, నాకు నేను ప్రూవ్ చేసుకోవడం కోసం నాకు ఏం డబ్బులు అవసరం లేదు, డబ్బులు లేకుండా ఉండగలుగుతానని చెప్పి నేను ముంబై పారిపోయా. ఇంట్లో లెటర్ రాసేసి నాకున్న ఫోన్ గూగుల్ పే అన్ఇన్స్టాల్ చేసేసి నా దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ కార్డులు అన్ని ఇంట్లో పెట్టేసి జస్ట్ ఒక 2000 క్యాష్ కొత్త నంబర్ తీసుకొని ఐ వెంట్. నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయకండి, ఏం చేయకండి అని చెప్పి నేను వెళ్ళిపోయా. కానీ నా నంబర్ ఇది కొత్త నంబర్.
నిజంగా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటేనే కాల్ చేయండి అని చెప్పి నంబర్ రాసి వెళ్ళిపోయా. వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఫుల్ గా వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి ఫుల్ కాల్స్ చేశారు, నేను ఎత్తలేదు. ముంబైకి వెళ్ళిపోయాను ఒక్కడనే ట్రైన్ ఎక్కి. వెళ్ళి 1.5 week దాకా ఉన్నాను సార్ ఒక్కడనే. జస్ట్ 2000 rupees తీసుకెళ్ళా. ఎలా ఉన్నావు బాంబేలో? అయితే నేను ట్రైన్ లో వెళ్ళాగా సార్, ట్రైన్ లో నేను నా పేరు కూడా మార్చుకున్నా. నా ఓన్ పేరు చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ ఓన్ పేరు చెప్తే గూగుల్లో కొడితే మా ఫాదర్ వల్ల అలా వస్తుంది కదా. సో నేను అప్పుడు నా పేరు అభినవ్ అని పెట్టుకున్నా. అభినవ్ నా ఫ్రెండ్ గారి పేరు అది పెట్టుకున్నా. సో ట్రైన్ లో ఒకరు పరిచయం అయ్యారు. చెప్పా ఇలా ఇంట్లో పారిపోయి ఉన్నాను అని చెప్పి, నా పేరు అభినవ్ అని చెప్పి చెప్పా. అలా మాట్లాడుతూ ఆ ఫ్రెండ్ ఆఫర్ టు స్టే విత్ హిమ్. సో 2 days అతని దగ్గర ఉన్నా. నేను అన్నా ఓకే థ్యాంక్ యూ మీ హెల్ప్ కి, కానీ 2 days ఉంటాం మీ ఇంట్లో, 2 days కంటే ఎక్కువ ఉన్నా, నాకు ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేదు, ఎందుకంటే ఇప్పుడే కలిశారు అని చెప్పి చెప్పాను అతనికి. ఉన్నా ఆ 2 days లో ఒక రోజు ఆయన అతనితో పాటు ఒక కాఫీ షాప్ కి తీసుకెళ్ళాడు అతని ఫ్రెండ్స్ తో. ఆ కాఫీ షాప్ లో ఐ వాస్ టాకింగ్ అండ్ జోక్లు ఏవో వేసాను, వాళ్ళకి ఉన్నట్టుగా నా స్టోరీ చెప్పాను, ఇలా ఇంట్లోంచి పారిపోయి వచ్చాను అని చెప్పి ఐ స్పోక్. అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవర్ అంటే చాలా జోకులు బాగా, ఐ మీన్ వి వైబ్డ్ అ లాట్. ప్రతి ఒక్కళ్ళు ఆఫర్ చేశారు, నా ఇంట్లో 2 days ఉండొచ్చు, నా ఇంట్లో 2 days ఉండొచ్చు అని. సో నాకు అక్కడే ఒక 7 people అయిపోయారు. 7 into 2 వేసుకుంటే 14 days. సో దాని తర్వాత నేను ఒక రోజు అక్కడ ముంబై మెరీన్ ఏరియా ఒకటి ఉంటుంది, మెరీనా బీచ్, రాళ్ళు అంట, అక్కడ కూర్చొని బర్గర్ కింగ్ దగ్గర బాయ్ నీడెడ్ సైన్ కూడా ఉండింది. వెళ్ళా, జాబ్ కూడా ఓకే అన్నారు వాళ్ళు. మండే నుంచి జాయిన్ అవ్వచ్చు అన్నారు. అప్పుడు సాటర్డే ఇట్ వాస్. మండే నుంచి జాయిన్ అవ్వచ్చు, శాలరీ మండే వచ్చిన రోజు మాట్లాడుకుందాము అని చెప్పి అన్నారు. ఓకే సూపర్, మనీ సెట్ అయిపోయింది, స్టే సెట్ అయిపోయింది 2 days. ఎందుకంటే నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఈ 7 days, ఈ 7 people తో నేను 2 days ఉన్న తర్వాత ఈ పర్సన్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ నేను 2 days ఉండొచ్చు. గొప్ప కిలాడి. సో ఈ ప్లాన్ ఉంది సార్ స్టేయింగ్ కి. అది అప్పటికప్పుడు నాకు వచ్చింది ట్రైన్ లోనే. నేను ఎలా ఉంటాను ఏముంటానో ఫిక్స్ అవ్వలే, కానీ జస్ట్ ఒక ఈగో మీద వెళ్ళిపోయినా. నేను ఎందుకంత ఈగో మీద వెళ్ళావు? నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళా సార్. అంటే మా మదర్ లేకుండా కూడా నేను ఉండగలుగుతాను. అంటే నీ ఫ్రెండ్స్ అన్న మాట వల్ల ఒకళ్ళిద్దరితో నాకు ఆ మాట వచ్చింది. నువ్వు మీ అమ్మ నాన్నగారు లేకపోతే నువ్వేంటి అసలు అన్న టైప్ లో వస్తే అప్పుడున్న మెంటాలిటీ థింకింగ్ కి అట్లాగా. అదేలే, ఇప్పుడు అంటే పిచ్చ లైట్, అవును మా ఫాదర్ లేకపోతే నేను లేను, అది కరెక్టే కదా. సూపర్. అంతే సార్. వెళ్ళాను. 1 week తర్వాత మా ఫాదర్ కాల్ చేశారు, ఎమోషనల్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఏంతంత కర్మ ఏం వచ్చింది నీకు, ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి ఇంకా అలా మాట్లాడేసరికి నేను ఇంకా వచ్చేసా అన్నమాట. పాప 7 ఏమయ్యారు? ఉన్నారు, టచ్ లో ఉన్నారు నాకు ఫ్రెండ్స్. డూ దే నో దట్ యు ఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్? నవ్వు ఆఫ్టర్ వచ్చేసే ముందు అందరికి నేను ఇది అని చెప్పి వచ్చా. వాళ్ళందరూ షాక్, ఓ అరే మీ ఫాదర్ ఇదా అదా అని.